తూర్పు గోదావరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం హోదాకు తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర డీజీపీ తీరును తప్పుపడుతూ పర్యటన సమయంలో పోలీసు బందోబస్తు ఉద్దేశపూర్వకంగా తగ్గించారని విమర్శించారు. ఏదో కుట్ర జరుగుతుంది, ఆ కుట్రను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలి, లేదా ఆయనకి ఏదన్నా అపాయం సృష్టించాలనేటువంటి ఉద్దేశమే ఈ ప్రభుత్వం పెద్దల్లో కనబడతా ఉంది. ఇందాక రిటర్న్ సార్తో ప్రోగ్రామ్ అయిపోయి అందరూ నలిపే ఉన్నాం, కానీ ఒక్క కాకి చొక్క నలగలేదు. మీరు అందరూ చూసుంటారు, 2:30 గంటల పాటు ఈ మధ్యకాలంలో ఇంత ఎండ కూడా లేదు చంద్రబాబు నాయుడు దయ వల్ల. దాదాపు 38-40 డిగ్రీలు ఎండ ఉంది. అందరం దాదాపు ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం అయినంత వరకు తిరిగాం. మీరు ఇక్కడ బయట పోలీసులు ఉన్నారు, ఒక్క పోలీసు ఒక్క నలిగిదాం చూడండి. అసలు ఎవరు లేరు ఇక్కడ. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే టైంకి, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే టైంకి ఒక్క పోలీస్ అధికారి లేడు. తీరా అక్కడి నుంచి బయలుదేరి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళేసరికి టొబాకో బోర్డు గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అది ప్రాపర్టీ కాబట్టి అక్కడ 10 మందో 20 మందో పోలీసులు ఉన్నారు. దేనికి? మీ తాలూకా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి ఉదయం 4-5 సార్లు ట్రై చేశాం, స్పందించారు. డిఐజీ ఫోన్ ఎత్తారు. ఇది ఎప్పుడు కూడా ఎల్లకాలం ప్రభుత్వం ఉంటుంది అన్నటువంటి భావన ఎవరికి కూడా కరెక్ట్ కాదు, ఏ అధికారికి కూడా కరెక్ట్ కాదు. మరొకసారి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, భవిష్యత్ మీ తలరాతలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి బ్రహ్మ రాస్తాడు అనుకోకండి. భవిష్యత్తులో మీ తలరాతలు రాసింది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించాలి. మీరు ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు? మన భీమవరంలో లేదు సెక్యూరిటీ, ఇక్కడ లేదు, కానీ మీ ఫోర్స్ మాత్రం వచ్చినటువంటి జనాన్ని ఆపడానికి మాత్రం మీరు పోలీస్ అధికారులను వాడతారు. దాదాపు 4-5 కిలోమీటర్ల మేర ముందే మీరు చెక్ పోస్టులు పెట్టి పోలీసుల్ని పెట్టి వస్తున్నటువంటి జనాన్ని ఆపుతారు. మేము డెఫినెట్గా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకి లేఖ రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, మా కార్యకర్తల అభిమానుల మీద ఉంది.